What is the one last suggestion you give for the upcoming graduates? మీరు 100% క్లారిటీ తెచ్చుకోండి కెరియర్ మీద. ఎవరో చెప్పారు, ఏదో మనకు విన్నాము, అక్కడేదో కోర్స్ బాగుందట, ఇక్కడేదో కోర్స్ బాగుంది కదా అని అట్లా మీరు ర్యాండమ్గా కెరియర్ గురించి చూస్ చేసుకోవద్దు. ఇందులో చాలామంది 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఆక నేను ఇది ఎందుకు చేశాను ఇంకొకటి చేయాల్సి వచ్చింది. యూ కెనాట్ గెట్ బ్యాక్ యువర్ 3 ఇయర్స్. మనీ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ, బట్ టైమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ గాన్, ఇట్ విల్ నాట్ కమ్ బ్యాక్. మీరు ఆ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండి కెరియర్ గురించి మంచి డెసిషన్ తీసుకోండి. మీకు ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో ఇంట్రెస్టింగ్ తీసుకోండి. పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు మీరు అగ్రెసివ్గా పేరెంట్స్తో యుద్ధాలు చేసి పోరాటాలు చేసి చెయ్యొద్దు, అదంతా రాంగ్. మీకు అల్టిమేట్గా ఒక స్టూడెంట్కి టీచర్స్ పేరెంట్స్ ఫస్ట్ బెస్ట్ వెల్ విషర్స్. టీచర్స్ పేరెంట్స్ వాళ్ళు ఎప్పుడు కూడా పిల్లలు ఉన్నత స్థానంలో కావాలని కోరుకుంటారు వాళ్ళకి. మీరు పేరెంట్స్ ఏదో నాకు ఈ కెరియర్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, మేము ఇది కాదు వేరే చేద్దాం అనుకున్నప్పుడు యూ గో విత్ స్టాటిస్టిక్స్. నువ్వు నాకు ఇది చేయమని చెప్పినావు, లేదు నేనేమో మేనేజ్మెంట్ కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి మేనేజ్మెంట్ చేస్తే నా లైఫ్ ఇలా షేప్ అవుతుంది, పోయి స్టాటిస్టిక్స్తో వాళ్ళకి పోయి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించండి. దట్స్ వెన్ దే విల్ గెట్ కన్విన్స్డ్.